హాయ్ ఫ్రెండ్స్, నేను మీ తెలుగింటి అబ్బాయి పిఠాపురం. మా పిఠాపురం నియోజకవర్గంలో గొల్లప్రోలు మండలంలో తాటిపర్తి గ్రామంలో వెలిసినటువంటి శ్రీ అపర్ణాదేవి అమ్మవారి ఆలయం గురించి మనం ఈరోజు ఒక మంచి వీడియో అయితే నేను మీ ముందుకు తీసుకొచ్చాను. మరి ముఖ్యంగా ఈ ఆలయం గురించి చెప్పుకుంటే మన రాష్ట్రంలోనే మరెక్కడా లేని ఆలయం. దేశ నలుమూలల నుంచి కూడా ఈ ఆలయానికి ఎంతోమంది భక్తులు తరలి రావడం విశేషం. ఈ ఆలయం గురించి నాతో పాటు ఆలయ అర్చకులు కూడా చాలా క్లుప్తంగా వివరించారు. దయచేసి వీడియో మాత్రం చివరి వరకు మిస్ అవ్వకుండా ప్రతి సబ్జెక్టు చూడండి. మీకు ఎటువంటి రుణ బాధలున్నా, సంతానం కోసం కానీ, అన్నీ వివాహానికి సంబంధించి కానీ ఎటువంటి ఇబ్బందులున్నా కూడా ప్రతి సమస్యకి పరిష్కారం ఈ అమ్మవారి దర్శన మార్గం అని మనం చెప్పుకోవాలి. కాబట్టి వీడియో చివరి వరకు చూడండి. ముందుగా ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ మన ఛానల్ కానీ ఫాలో అవ్వకపోతే ఫస్ట్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, ఈ వీడియోని ఒక లైక్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇదేనండి మన తాటిపర్తి శ్రీ అపర్ణాదేవి అమ్మవారి ఆలయం. ఈ ఆలయానికి సంబంధించి మరిన్ని విశేషాలు ఆలయ అర్చకులు అయినటువంటి శ్రీ ఆకొండి ప్రభాకర శర్మ గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మరి ఇక్కడ అమ్మవారి అలంకారాలు కూడా చూసుకుంటే చాలా చక్కగా విశేషమైన అలంకారాలు అయితే ఇక్కడ అమ్మవారికి చేయడం జరిగింది. ఈ అలంకారాలన్నీ కూడా ఆలయ అర్చకులైనటువంటి శ్రీ ఆకొండి ప్రభాకర శర్మ గారే మరి ఇంత చక్కగా చేయడం జరిగింది. ప్రతి శుక్రవారం మంగళవారాల్లో కూడా అమ్మవారిని విశేషంగా వివిధ రకాల అలంకారాల్లో చాలా అందంగా అమ్మవారిని చూడముచ్చటగా ముస్తాబు చేయడం ఇక్కడ మనం ఆలయ అర్చకులు ఇది ఒక ప్రత్యేకత అని చెప్పుకోవాలి. నిజంగా అమ్మవారిని వివిధ అలంకారాలలో భక్తులకు చూపించాలని ఆయన సంకల్పం నిజంగా చాలా గొప్పదని చెప్పుకోవాలి. ఈ సందర్భంగా మరిన్ని విశేషాలు అమ్మవారి ఆలయం గురించి, అమ్మవారి చరిత్ర గురించి స్వామివారి మాటల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దయచేసి ఇప్పటి వరకు నేను చెప్పిన మాటలు కాకుండా మరీ ముఖ్యంగా మరి గురువుగారు చెప్పే ప్రతి మాట కూడా వినండి. ఈ వీడియో చివరి వరకు చూడండి. జై అపర్ణ, శ్రీ అపర్ణ, జై జై అపర్ణ. అపర్ణా సహితం దేవం దారుకా వనవాసినం నాగేశ్వరమహం వందే సర్వాభీష్టప్రదాయకం. యా దేవీ సర్వభూతేషు దయారూపేణ సంస్థితా నమస్తస్యై 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 నమో నమః. కాకినాడ జిల్లా గొల్లప్రోలు మండలం తాటిపర్తి గ్రామంలో శ్రీ అపర్ణాది అమ్మవారు వెలిసి ఉన్నారు. ఇక్కడ అపర్ణ అనగా అపగత రుణ, అపర్ణ అనగా సర్వ రుణములు బాగుంటుంటే అమ్మవారు. రుణములు అంటే బాధ్యత. మనకు ఉన్నటువంటి పంచ రుణములు ఉంటాయి. పితృణము, దైవ రుణము, మనుష్య రుణము, యజ్ఞ రుణము, భూత రుణము, ఇలా మనకు రుణములు ఉంటాయి. ఇవన్నీ తీర్చాలి అంటే ఈ కలియుగంలో చాలా కష్టమైనటువంటి పరిస్థితి. ఒక్కసారి అపర్ణ అనుకునే చాలట మనకు ఉన్నటువంటి ఈ రుణములు ఏవైతే ఉన్నాయో తొలగిపోతాయి. ముఖ్యంగా మనకున్న ప్రస్తుత కలియుగంలో రుణములు ఉంటాయి, అప్పులు ఉంటాయి. ఈ అప్పులు తీరాలి, రుణములు తీరాలి అన్నట్టయితే అపర్ణాదేవి నామాన్ని తలుచుకున్నట్టయితే మనకి శీఘ్రగతిన అనగా మండల కాలంలో అనగా 41 రోజులు నెరవేరుతుంది. అంటే శ్రీమాత్రే నమః, శ్రీ అపర్ణాయై నమః, ఇదే నామాన్ని 108 సార్లు స్మరించినట్టయితే మనకు ఉన్నటువంటి సర్వ రుణములు తొలగిపోతాయి. ఇప్పుడు మీరు చూస్తుండగానే అమ్మవారి పుష్పం కూడా ఇక్కడ కింద పడింది, మీరు చూసే ఉంటారు. అమ్మవారి గురించి వర్ణించకుండా అమ్మవారికి మంత్రాన్ని జపించిన అమ్మ అనుగ్రహం అలా లభిస్తూ ఉంటుంది. ఇక ఈ అమ్మవారు ఎవరయ్యా అంటే పర్ణములు అనగా ఆకులు, అలములు అవేమీ తినకుండా, అంటే కొన్నాళ్ళ పాటు ఆ పర్ణములు తిని తరువాత ఏమీ తినకుండా అమ్మవారు తపస్సు చేసింది. ఎలా తపస్సు చేసిందయ్యా అంటే చూడండి, ఇక్కడ అమ్మవారి యొక్క వెండి రూపం కనిపిస్తుంది చూడండి. చేతులను కూడా పైకి పెట్టుకుని
ఒక ఒంటి కాలు మీద అంటే ఎడం కాలు మీద నిలబడి రెండో కాలు ఎడం కాలు మీద పెట్టుకుని అమ్మవారు ఘోరంగా తపస్సు తపోమూర్తి అమ్మవారు. ఎవరి కోసం తపస్సు చేసిందయ్యా అంటే పరమేశ్వరు కోసం తపస్సు చేసి పరమేశ్వరుణ్ణి ప్రసన్నేశ్వరుడి అమ్మవారు. పార్వతి అవతారం తర్వాత అమ్మవారి అవతారం అపర్ణ అంటే హైమవతి అసలు పేరు అమ్మవారి పేరు. ఆవిడ తపస్సు చేయడం వల్ల అంటే పర్ణమదేవి తినకుండా తపస్సు చేసింది కాబట్టి అమ్మవారిని అపర్ణ అని చెప్పి పిలవడం జరిగింది. స్వామివారికి అమ్మవారికి వివాహమైన సందర్భంలో ఆ వివాహ సందర్భంలో పరమేశ్వరుణ్ణి అమ్మవారు అడుగుతుంది, ఇంత కష్టపడి తపస్సు చేశాను కదా, ఈ తపోఫలితం అంతా కేవలం మన వివాహం కోసం కాకుండా లోక కళ్యాణార్థము ఏదైనా గొర్రెమని అడిగితే అప్పుడు పరమేశ్వరుడు చెప్తాడు, మన ఇద్దరికీ కనుక వివాహం అంటే శుభగడియ ఆచరణ గల కారణం ఏంటయ్యా అంటే కుజుడు యొక్క ప్రభావం వల్ల ఇబ్బంది కలిగింది. రాబోయేటువంటి తరాలలో కుజదోష ప్రభావం వల్ల ఎవరు ఇబ్బంది పడుతుంటారో యావత్ భారతదేశం మొత్తం మీద చెప్పాలన్నట్టయితే అపర్ణ అనే నామం గల ఆలయం, అందులోనూ ధ్యానమూర్తి ఆలయం ఎక్కడ తప్ప మరి ఎక్కడ కూడా లేదు. సాధారణ అమ్మవారు కూర్చుని కానీ నిలబడి కానీ చిన్ముద్రతో కానీ లేదా మామూలు ముద్రతో కానీ ఉంటారు అమ్మవారు. కానీ ఇక్కడ అమ్మవారు చేతి సందర్భంలో వచ్చినట్టయితే అమ్మవారికి పాదదర్శనము ఎదురు దర్శనం కూడా చూడటం జరుగుతుంది. ఇది అమ్మవారి యొక్క ప్రాశస్త్యము. సప్తమి ఆ రోజున స్వామివారికి అమ్మవారికి కూడా కళ్యాణోత్సవం జరగబడుతున్నాయి. ఆ సమయంలో సుమారుగా 1,00,000 కుంకుమార్చన కార్యక్రమం జరుగుతుంది. 2,000 మంది ముత్తైదుల చేత ఆ రోజున ప్రత్యేకంగా పూజ చేయడం కూడా జరుగుతుంటుంది. ఇది ప్రత్యేక విశేషాలు. జై అపర్ణ, శ్రీ అపర్ణ, జై జై అపర్ణ. నా పేరు ఆకుండి ప్రభాకర శాస్త్రి, అపర్ణాదేవి పాదార్చకులు, తాటిపర్తి. చరవాణి 9989343549. శుభం అనుగ్రహం కలగాలని అమ్మవారిని ప్రార్థిస్తూ ఆశీస్సులు. మీరందరూ కూడా ఈ వీడియో చూసిన తర్వాత తెలుగింటి అబ్బాయి పిఠాపురం యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి వారిని కూడా ప్రోత్సహించండి, మనం కూడా ప్రోత్సహిద్దాం. చూశారు కదండి, ఇదండి సంగతి. మన పిఠాపురం నియోజకవర్గం మన పరిసర ప్రాంతాల్లో మరిన్ని ఇలాంటి మంచి మంచి ఆలయాలు డివోషనల్ వీడియోస్ కోసం ఇప్పుడే మన తెలుగింటి అబ్బాయి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ మంచి సమాచారాన్ని మీ బంధుమిత్రులందరికీ షేర్ చేయండి. ఇలాంటి చరిత్ర కలిగిన ఆలయాలు మీ పరిసరాల్లో ఉంటే కనుక కామెంట్ చేయండి. నేను అక్కడికి కూడా వచ్చి వీడియో చేసి మనలాంటి ఎంతోమంది తెలియని వాళ్లకు ఈ వీడియోల రూపంలో తెలియచేసే చిరు ప్రయత్నం చేస్తాను. నేను మీ తెలుగింటి అబ్బాయి పిఠాపురం. ఉంటానండి మరి.